వస్తు సేవల పన్ను ద్వారా సామాన్యుడికి మేలు జరుగుతుందని ప్రముఖ బ్యాంకింగ్ రంగ నిపుణులు కె నరసింహమూర్తి పేర్కొన్నారు. దేశం మొత్తంగా ఒకే పన్ను విధానంతో దేశ స్థూల జాతీయోత్పత్తిలో 1 నుంచి 2% వరకు వృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాలకున్న అనుమానాలను ఇప్పటికే కేంద్రం నివృత్తి చేసినందున కేంద్ర రాష్ట్రాల మధ్య పెద్దగా ఇబ్బందులు ఉండబోవన్న ఆయన జీఎస్టీ వల్ల భవిష్యత్తులో అద్భుత ఫలితాలు సాధించడం ఖాయమని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ అమలుకు వ్యాపార వాణిజ్య సంస్థలు సిద్ధం కావాలంటున్న నరసింహమూర్తితో ఈటీవీ ముఖాముఖి చూద్దాం. వస్తు సేవల పన్ను జీఎస్టీ అమల్లోకి రానుంది. జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఏకరూప పన్ను విధానం అమల్లోకి తీసుకొచ్చేందుకు సర్వం సిద్ధమైంది. ఈ తరుణంలో సామాన్య మానవుడికి ఉండేటువంటి ప్రయోజనాలు, జీఎస్టీపై ఉన్నటువంటి అనుమానాలను వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు బ్యాంకింగ్ రంగ నిపుణులు మూర్తి గారు మనతో ఉన్నారు, నరసింహమూర్తి గారు మనతో ఉన్నారు. సార్, ప్రధానంగా జీఎస్టీ జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క పన్ను విధానం ద్వారా మనం దేశానికి ఎలాంటి సంకేతాన్ని ఇవ్వచ్చు, సామాన్య మానవుడికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? బేసిక్గా ఇండియాలో 17-18 రకాల ట్యాక్స్లు ఉన్నాయి. మొత్తం 25 రకాల ట్యాక్స్లు. ఇన్కమ్ ట్యాక్స్ కనుక పక్కన పెట్టేస్తే, ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్ ఇలాంటివి కొన్ని పక్కన పెడితే రియల్గా 18 నుంచి 19 రకాల ట్యాక్స్లు మనకి, సేల్స్ ట్యాక్స్ కానివ్వండి, ఎక్సైజ్ కానివ్వండి, వ్యాట్ కానివ్వండి, తర్వాత మీకు ఎంటర్టైన్మెంట్ ట్యాక్సు, ఆక్ట్రాయి, వేరియస్ లోకల్ ట్యాక్సెస్ అన్నీ కలిపి 18-19 రకాల ట్యాక్స్లు ఉన్నాయి. ఈ ట్యాక్స్లు ఉండటం వల్ల ఏమవుతుంది, ఒక ట్యాక్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. ఒక సబ్బు తయారైంది కొన్ని కంపెనీలో, అక్కడ ఎక్సైజ్ కట్టేస్తాడు. ఎక్సైజ్ కట్టేది బయటకు వస్తుంది. మళ్ళీ దాని మీద ట్రాన్స్పోర్టేషన్ ఇంకో ట్యాక్స్ ఉంటుంది. మళ్ళీ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళేటప్పుడు ఆక్ట్రాయ్ ఉంటుంది. మళ్ళీ అక్కడ ట్యాక్స్లు ఉంటాయి. అవి కలుపుకుని మళ్ళీ సేల్స్ ట్యాక్స్ ఉంటుంది. సో ఈ విధంగా రకరకాల ట్యాక్స్లు అయ్యేప్పటికీ మీకు అది తడిసి మోపుడవుతుంది. ఒకటి. 2, వేరే స్టేజెస్లో ఇవేషన్ అవుతుంది. ట్యాక్స్ ఇవేషన్ చేసి మనం షాప్కి వెళ్ళాం అనుకోండి, అండ్ బిల్లు లేకుండా అంటే రేట్ ఏంటి అంటాడు. సో బిల్లు లేకుండా అయిపోతుంది. సో దీని మొత్తానికి ఏకరవు అంటే ఇవన్నీ కలిపి ఒకే ట్యాక్స్లోకి తీసుకురావడానికని ఎప్పుడో 2002లో వాజ్పేయి ఎన్డీఏ గవర్నమెంట్లో మొదలుపెట్టింది. తర్వాత మళ్ళీ యూపీఏ గవర్నమెంట్లో 10 ఏళ్ళు కష్టపడి మళ్ళీ అది రూపం ఇప్పుడు దాల్చుతోంది. అంటే ఇన్నేళ్ళు ఇన్ని రకాల కమిటీలు ఎగ్జామిన్ చేసి ఇంటర్ మినిస్ట్రీ, ఎందుకంటే ఇన్ని స్టేట్లునే మనకి నియర్గా స్టేట్లు, యూనియన్ టెరిటరీస్ కలిపి 29-30 రాష్ట్రాలు కానీ యూటీస్ కానీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని రకాల సాక్రిఫైసెస్ చేస్తాయి. ఈ సాక్రిఫైసెస్ చేయటం వల్ల వాళ్ళకి నష్టం వస్తుంది కాబట్టి రెసిస్టెన్స్ వస్తూ పోయింది. అండ్ యూనిఫామ్గా రేట్లు తీసుకురావాలి. చివరికి చాలా తర్జన పడి 6 రకాల రేట్లు వచ్చాయి. ఇప్పుడు 0, 5%, 18%, 12%, 18, 28. అది కాక సింటాక్స్ని పెట్టారు మళ్ళీ. అంటే 28 పైన లెక్కల మీద కానీ అలాంటి వాటి మీద, పొగాకు మీద, కొన్ని వస్తువుల మీద కొన్ని ఎక్స్ట్రా ట్యాక్స్ కూడా పెట్టారు. సో ఈ విధంగా చూస్తే 6 రకాల ట్యాక్స్లు ఉన్నాయి. అది కాక మొత్తం అంతా సిస్టమ్ అంతా ఎలా ఉంటుందంటే, ఇదివరకు ఎలా ఉండేది, మనం ఏమన్నా సర్వీస్ తీసుకుందాం అనుకోండి, మనం సర్వీస్ పే చేసాం అనుకోండి, మనం క్రెడిట్ వచ్చేసేది. మనం సర్వీస్ తీసుకున్న వాటి క్రెడిట్, సర్వీస్ ఇచ్చిన దాని మీద ట్యాక్స్ మీద క్రెడిట్ వచ్చేది. ఇవాళ ఎలా ఉంది, మొత్తం అంతా రెండో వాడు పే చేస్తే తప్ప మీకు క్రెడిట్ రాదు. జీఎస్టీ వల్ల దేశ యొక్క స్థూల జాతీయోత్పత్తిలో ఏమైనా తేడాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? ముఖ్యంగా ఏమిటంటే, జీఎస్టీ వల్ల ట్యాక్స్ బ్రాకెట్లోకి ప్రతి వాళ్ళు వచ్చేస్తారు. అందుకని జీఎస్టీ రేట్లు చాలా మటుకు ఇప్పుడున్న రేట్ల కంటే తగ్గాయి. బేసిక్ ఏమిటి, ఇప్పుడున్న రేట్ల కంటే జీఎస్టీ రేట్లు తగ్గాయి. సో అందుకని ఏమవుతుంది, ఒక విధంగా కన్జ్యూమర్కి రేట్లు తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ ట్యాక్స్ మీద ట్యాక్స్ వచ్చి ఇంపాక్ట్ పోతుంది. ఎవరన్నా తగ్గిన రేట్ పాస్ అవ్వకపోతే నేను కూడా చూపిస్తాను, ఆ ట్యాక్స్ యాక్ట్లో ఉంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ 2% ట్యాక్స్ తగ్గింది సబ్బు మీద, ఆ 2% కన్జ్యూమర్కి వెళ్తుందో లేదో ఎగ్జామిన్ చేస్తుంది. వెళ్ళకపోతే అది కూడా చూపిస్తుంది. సో ట్యాక్స్ తగ్గటం వల్ల ట్యాక్స్ కాంప్లయన్స్ ఎక్కువయ్యి ప్రతివాడు ట్యాక్స్ బ్రాకెట్లోకి వస్తే ఈ క్యాష్ బిజినెస్ పోతుంది. ఎందుకు పోతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందనుకోండి, ఈ కంపెనీకి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్లో రా మెటీరియల్ అన్నీ కొంటారు. దాని మీద సెన్వాట్ క్రెడిట్ అని ఇప్పుడు ఉంది. రేపు కూడా ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది. అవుట్పుట్ మీద మళ్ళీ ట్యాక్స్ క్రెడిట్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ట్యాక్స్ పే చేశాడు అనుకోండి, మళ్ళీ కింద వాడు పే చేస్తే వీడికి క్రెడిట్ వస్తుంది. సో కంపెనీ అన్నవాడు ఒక మ్యానుఫ్యాక్చరర్ కానీ, ఒక సర్వీస్ ఇచ్చేవాడు కానీ,
ఆ చైన్లో అల్టిమేట్ కన్జ్యూమర్ వాడే చైన్ దాకా లాస్ట్ కన్జ్యూమర్ పే చేస్తే తప్ప ఈ చైన్లో అందరికీ క్రెడిట్ రాదు. సో ఇటువంటి సిస్టమ్ల వల్ల అందరూ ట్యాక్స్ కాంప్లయన్స్ అవుతే, బయోయన్సీ పెరిగితే, ఇన్కమ్ గవర్నమెంట్లకు పెరిగితే జీడిపి గ్రోత్ అవుతుందని లెక్క అనమాట. జీడిపి మీద 1 నుంచి 2% గ్రోత్ ఉంటుంది. 1 పన్ను రేట్లు తగ్గటం వల్ల కన్స్యూమర్కి రేట్ తగ్గుతుంది. 2 3 ప్రతివాడు ఎక్కొట్టేవాడు కూడా ట్యాక్స్ స్ట్రక్చర్లోకి వస్తారు. సో ఈ 3 యొక్క ఇంపార్టెన్స్ చూసుకుని సో మనం ఇది పెట్టారనమాట. సో ఈ జిఎస్టీ వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయి. ప్రపంచంలో చాలా దేశాలు, మెజారిటీ దేశాలు జిఎస్టీలోకి వెళ్ళిపోయాయి. కాకపోతే ఇండియా లాంటి ఫెడరల్ స్ట్రక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో జిఎస్టీ లేడు. అంటే అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి యూఎస్లో జిఎస్టీ చేయలేకపోయారు. మనం ఇండియాలో సాధిస్తున్నాం. ఇంత పెద్ద దేశంలో, ఇన్ని రాష్ట్రాల్లో, ఇంత ఫెడరల్ స్ట్రక్చర్లో, ఇంత పాపులేషన్లో మనం జిఎస్టీ చేస్తే ప్రపంచానికే ఒక ఆదర్శం అవుతుంది, నెంబర్ 1 అవుతాం. దేశంలో కీలక రంగాలైనటువంటి జౌళి కావచ్చు, మిగతా ఈ వస్త్ర వాణిజ్య రంగాల్లో హెచ్చుతగ్గులు ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? సామాన్యుడికి సమీపంలో ఉన్నటువంటి పన్నులు ఏ మేరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది? ఎగ్జిస్టింగ్ రేటు, కొత్త రేటు. సో అది ఆ విధంగా కనుక చూసుకుంటే సామాన్యుడికి లైఫ్లో ప్రైసింగు, కాస్టు, లివింగు తగ్గేట్టుగా ఉంది జిఎస్టీ ప్రస్తుతం. జిఎస్టీ వల్ల మనం పూర్తి స్థాయిలో అన్ని ఆదాయాలన్నీ కూడా దీంట్లోకి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుందా? పన్ను ఎగవేతదారులను జిఎస్టీ వల్ల మనం అరికట్టేటువంటి అవకాశం ఉంటుందా? ఇవాళ పన్ను ఎగవేతదారులను జిఎస్టీ కంట్రోల్ చెయ్యాలని ఒక ఆబ్జెక్టివ్. అంటే రేట్లు తగ్గాలని ఒక ఆబ్జెక్టివ్. మీకు జీడిపి గ్రోత్ అవుతుందన్నారు కదా, పన్ను ఎగవేతదారులు కట్టడి చేసి ఆటోమేటిక్గా జీడిపి గ్రోత్ వస్తుంది, అది లెక్క అనమాట. ప్రస్తుతం జిఎస్టీ అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో కీలక రంగమైనటువంటి బిజినెస్ రంగం ఏ రకంగా జిఎస్టీకి అడాప్ట్ కావాల్సి ఉంటుంది? బేసిక్గా ఇవాళ చాలా కన్ఫ్యూజన్. చాలామంది ఇవాళ ట్రేడర్లు కానివ్వండి, చిన్న బిజినెస్ వాళ్ళు కానివ్వండి, అంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏమవుతుంది, ఏం చేయాలి అని. బేసిక్గా అందరూ సింపుల్ సిస్టమ్ పెట్టారు. జిఎస్టీ వెబ్సైట్కి పోయి జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకుని హెచ్ఎస్ఐఎన్ కోడు, జిఎస్టీ కోడు, ప్రోడక్ట్ కోడు, వాళ్ళు వాడే ప్రోడక్ట్ కోడు, వాళ్ళ కోడ్లు వేసుకుని ఇన్వాయిస్ స్టాండర్డ్ ఫామ్ ఇచ్చారు. ఆ ఇన్వాయిస్ స్టాండర్డ్ ఫామ్లో ప్రతివాడు అదే విధంగా కనుక ఇన్వాయిస్ చేస్తే అందరూ కూడా ఈ జిఎస్టీకి ఫెసిలిటేటర్స్ని అపాయింట్ చేశారు. దేశం మొత్తం గవర్నమెంట్ అప్రూవ్ చేసి ట్రైనింగ్ చేసిన ఫెసిలిటేటర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. అలా కాకపోయినా కూడా చిన్న సాఫ్ట్వేర్ కొనుక్కుని, అకౌంటింగ్ సాఫ్ట్వేర్ కొనుక్కుని వాళ్ళు కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా అందరూ ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే, మనం ఇన్ని రోజులు కొనే వస్తువుల మీద రేట్లు ఎంత. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానివ్వండి, పెద్ద కంపెనీలు కానివ్వండి బాగా ప్రిపేర్ అయిపోయారు. ఇవాళ ప్రిపేర్ కాని వాళ్ళు ఎవరంటే చిన్న ట్రేడర్లు, బిజినెస్ పీపుల్, కన్ఫ్యూజన్లో ఉన్నవాళ్ళు, మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ప్రిపేర్ కాలేదు. వీళ్ళకి ఈ ఫికీ లాంటి, మన అసోకాము, మన ఛాంబర్ ఆఫ్ కామర్స్, వీళ్ళంతా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ ఎక్కువగా చేయాలి. ఇంకా చేయట్లా, వాళ్ళు బాగా చేయాలి. చేసి ట్రైనింగ్ ఇచ్చి వెరీ సింపుల్ సాఫ్ట్వేర్, చాలా సింపుల్ గవర్నమెంట్ ఇచ్చింది. కాకపోతే అది వ్యవస్థ, చాలా పెద్ద వ్యవస్థ ఢిల్లీలో ఏర్పాటు చేశారు. పెద్ద సెంటర్, డేటా సెంటర్. అది మొత్తం అందరి డేటాని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ నెంబర్స్ తీసుకుని ఆ ఇన్వాయిస్లో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కోడ్ చేసుకుంటూ, కరెక్ట్గా రేట్లు కోడ్ చేసుకుంటూ అవి చేసుకుంటూ పోవాలి. సో బేసిక్గా ఏమిటంటే, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఇన్పుట్లు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి, లెఫ్ట్ సైడు అవుట్పుట్లు ఎక్కడెక్కడికి పోతాయి, ఏమేం రేట్లు ఇంపాక్ట్ స్టడీ చేసుకుని వాళ్ళ అకౌంటింగ్ సిస్టము, అకౌంటింగ్ కోడ్లు, ఇవన్నీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఏం చేస్తున్నారు, దాన్ని ఎలా మాడిఫై చేసుకోవాలి, జిఎస్టీ కంప్లైంట్ ఎలా చేసుకోవాలి, అదొక ఎక్సర్సైజ్. ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్లో పెద్ద కంపెనీలు, పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు గత 6 నెలలుగా బాగా ప్రిపేర్ అవుతున్నారు. కాకపోతే చిన్న వాళ్ళలో ప్రిపరేషన్ అంతగా నాకు కనిపించట్లేదు. సో వీళ్ళు కూడా ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళ ప్రోడక్ట్లు ఏమిటి, వాళ్ళ జిఎస్టీ కోడ్లు ఏమిటి. సో ఇది అభ్యాసం కూసు విద్య అంటారు, మా సామెత ఉంది. అంటే 1-2 సార్లు చేస్తే ఈజీగా ఉంటుంది. చూస్తానికి ఇప్పుడు పెద్ద భూతంలా ఉంటుంది, అయ్యో ఇది పెద్దదే అని చెప్పేసి. యాక్చువల్గా
మీకు సంబంధించిన 5-6 కోట్లు ఉంటే 10 కోట్లు ఉంటాయి మన బిజినెస్కి. ఆ 10-5-6 కోట్లు అంటే ఎందుకని మీకు వచ్చే ఇన్వాయిస్లోనే ప్రోడక్ట్ కోడ్ ఉంటుంది. మీ కోడ్ మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు అమ్మేది మీకు సంబంధించినవి. ఆ కోడ్లు వేసేసి కనుక ప్రాపర్ ఇన్వాయిస్ చేసుకుంటే మీ సాఫ్ట్వేర్, మీ బిల్డింగ్ సాఫ్ట్వేర్ కనుక మాడిఫై చేసుకుంటే చాలా ఈజీగా చక్కగా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అందరి బిజినెస్లో కూడా వీటికి నా పబ్లిక్గా నా రిక్వెస్ట్ ఏమిటంటే, ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ప్రతి ఊళ్ళో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నాయి, మనకి ప్రతి ఊళ్ళో కూడా అసోసియేషన్స్ ఉన్నాయి, ట్రేడర్ అసోసియేషను, బిజినెస్ అసోసియేషన్స్, ప్రతి మర్చెంట్ అసోసియేషన్స్, ప్రతి బిజినెస్ వారికి వాళ్ళ అసోసియేషన్స్ ఉన్నాయి. వీళ్ళందరూ ఇంట్రెస్ట్ తీసుకుని దీని మీద అందరికీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ, అదేవిధంగా ఈ జిఎస్టీ కింద ఏర్పాటు చేసిన ఫెసిలిటేటర్స్ని కూడా వాళ్ళు కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఇందులో ఇది అందరినీ ట్రైనింగ్ ఇచ్చి ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రయత్నం చేసి సక్సెస్ చేస్తే మన ఇండియాలో గొప్ప రెవల్యూషన్ అవుతుంది, మన దేశానికి మంచి అవుతుంది. చివరిగా తెలుగు రాష్ట్రాలు కూడా ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాయి. జిఎస్టీ వల్ల తెలుగు రాష్ట్రాలకు వచ్చేటువంటి లాభాలేంటి, అదేవిధంగా ఏమైనా నష్టాలు ఉన్నాయా? 2 తెలుగు రాష్ట్రాలు కూడా మనకు కొంత నష్టం వస్తుందని చెప్పి మన ఇద్దరు కూడా రిప్రజెంట్ చేశారు. ఈ నష్టం అనేది ఒకళ్ళు 6,000 కోట్లని, ఇంకొకళ్ళు 5,000 కోట్లని ఏదో లెక్కలు వేశారు. ఇవన్నీ యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత కానీ రియల్గా ఇదిమిద్దంగా ఇంత నష్టం వస్తుందని తెలియదు మనకి. ఈ నష్టాలు వచ్చేవి సెంట్రల్ గవర్నమెంట్ పూడుస్తామని చెప్పారు. సో అందుకని ఈ 2 రాష్ట్రాల్లో కూడా వ్యత్యాసం ఉంది. తెలంగాణలో సర్వీస్ సెక్టార్ ఎక్కువ ఉంది, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఇవన్నీ ఉండటం వల్ల సర్వీస్ సెక్టార్ ఎక్కువ ఉంది, ఆంధ్రలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉంది. సో దీనిఫోర్ ఈ రెండిట్లో కూడా కొంతవరకు వ్యత్యాసాలు ఉన్నాయి. మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కాకపోతే కొంత నష్టం వచ్చే మాట వాస్తవం, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ పూడుస్తుంది కాబట్టి ఐ థింక్ ఇద్దరికి కూడా అంత గొప్పగా ఇది వరి అవ్వాల్సిన పని లేదు. ఇంకొక ముఖ్యమైన సూచన ఏమిటంటే, ఇంప్లిమెంటేషన్లో ఫస్ట్ 2 months కన్ఫ్యూజన్ ఉంటుంది. అందరూ నష్టపోతూ ఉంటారు, బిజినెస్ వాళ్ళు గగ్గోలు పెడుతూ ఉంటారు. ఇంకొక 6 నెలల దాకా స్టెబిలైజేషన్ టైం ఉంటుంది. నా సూచన, సలహా, రిక్వెస్ట్ మీడియా వారికి కానీ అండ్ పబ్లిక్ కానీ ఏమిటంటే, ఇది ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ అయింది కాబట్టి, మంచి పర్పస్తో పోతుంది కాబట్టి, ఈ సాధక బాధకాలు ఉంటాయి కాబట్టి వీటిని ఎలా సాల్వ్ చేయాలో ప్రోగ్రామ్స్ మీరు పెడితే మంచిది. కానీ దీన్ని భూతత్వంలో నెగిటివ్గా చిత్రించకుండా ఈ కష్టాన్ని ఎలా సాల్వ్ చేయాలో అందరూ మీడియా వారు కూడా సహకరిస్తారు గవర్నమెంట్తో, ఇది సక్సెస్ఫుల్గా మన దేశానికి చాలా మంచి అవుతుంది నా కోరిక. ఇది మొత్తంగా ఒకే దేశం ఒకే పన్ను తరహాలో వస్తున్నటువంటి జిఎస్టీని స్వాగతించాలని నరసింహమూర్తి గారు చెప్తున్నారు. దీని ఫలితంగా దేశ స్థూల జాతీయోత్పత్తిలోనూ మార్పు వస్తుందని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి పథంలో దేశం దూసుకెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ నరేంద్రతో రఘుపతి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.